యేసుక్రీస్తు యొక్క సౌందర్యాన్ని, ఆయన స్వరూపాన్ని ఎలాగనో చూడగలమనేటువంటి మాట మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభుని చూడలేరు. అంటే ప్రభుని చూడాలంటే, ఆయన స్వరూపాన్ని చూడాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. అలాగే కీర్తనలు 11వ సంకీర్తన 7వ వచనంలో యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేచెదరు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. కనుక యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం అంటే ఆయన ముఖాముఖిగా చూడగలుగుతారు, క్రీస్తును ముఖాముఖిగా చూడగలుగుతారు. యథార్థవంతులు, పరిశుద్ధత కలిగినటువంటి వారు క్రీస్తును చూడగలుగుతారు. హృదయ శుద్ధి కలిగినటువంటి వారు క్రీస్తును చూడగలుగుతారు. నీలో పాపం ఉంచుకొని ఆ పాపము క్రియలతో, ఆ పాపము స్వభావంతో ప్రభుని చూడాలంటే అది అసాధ్యము.